హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సెట్స్ టీవీ. నేను సౌజన్య. ఏడాదిన్నర వయసులోనే యాడ్స్లో యాక్టింగ్, 6 ఏళ్లకే సినిమాల్లోకి ఎంట్రీ, సౌత్ నార్త్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న చైల్డ్ ఆర్టిస్ట్గా రికార్డు, 100కు పైగా కమర్షియల్ యాడ్స్, 18 ఏళ్లు వచ్చేసరికి 10 కోట్ల రూపాయల సంపాదన. ఇప్పుడు 20 ఏళ్లకే హీరోయిన్గా ఎంట్రీ, అది కూడా బాలీవుడ్ టాప్ హీరో రణ్వీర్ సింగ్ సరసన ఛాన్స్. ఆమె గోల్డెన్ స్పూన్తో పుట్టిందా, నోట్ల కట్టలతోనే పుట్టిందా? పుట్టినప్పటి నుంచి ఫెయిల్యూర్ అనేదే చూడకుండా మాయాబజార్ లాంటి సినీ ఇండస్ట్రీని ఎలా ఏలుతోంది? ఆ లక్కీ బ్యూటీ గర్ల్ ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. బాలీవుడ్ టాప్ హీరో రణ్వీర్ సింగ్ దురంధర్ సినిమా ఇటీవల రిలీజ్ అయింది. ఈ సినిమాలో 40 ఏళ్ల రణ్వీర్ సింగ్కు జోడీగా 20 ఏళ్ల అందాల తార సారా అర్జున్ అలరిస్తోంది. రణ్వీర్ కంటే 20 ఏళ్లు చిన్నదైన సారా కర్లీ హెయిర్, క్యూట్ లుక్స్కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరటంతో హీరోయిన్గా తొలి అడుగులోనే లక్కీ గర్ల్గా బాలీవుడ్లో పేరు సంపాదించుకుంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ మూవీలో ఫుల్ యాక్షన్ మోడ్లో రణ్వీర్ అదరగొట్టాడు. ముంబైలో 2005లో పుట్టిన సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ కూడా బాలీవుడ్లో ప్రముఖ నటుడే. ఆయన విలన్గా సినీ అభిమానులను మెప్పించాడు. 2011లో 6 ఏళ్ల వయసులోనే దీవా తిరుమగల్ అనే సినిమాతో తమిళ సినీ ఇండస్ట్రీలోకి సారా అడుగుపెట్టింది. తెలుగులో నాన్న సినిమాలో కూతురుగా అందరి మనసు గెలుచుకుంది. అలా చిన్నప్పుడే తమిళ, తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. తరువాత తమిళంలో శైవం తెలుగు రీమేక్ దాగుడుమూత దండాకోర్ సినిమాల్లో కూడా సారా చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించింది. ఆ తర్వాత వరుస ఛాన్సులు కొట్టేసి చిన్నప్పుడే సెలబ్రిటీగా మారింది. మ్యాగీ, క్లినిక్ ప్లస్, మెక్డొనాల్డ్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి యాడ్స్ ద్వారా టీవీ ఆడియన్స్కు దగ్గరైంది. ఫిల్మ్ మేకింగ్పై ఆసక్తితో డంకీ సినిమా కూడా రాజ్ కుమార్ హిరానీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంటర్న్షిప్ చేసింది. చిన్నప్పుడే కథక్, హిప్ హాప్ వంటి డాన్సులో శిక్షణ పొందింది. జిమ్నాస్టిక్స్, కరాటే, మార్షల్ ఆర్ట్స్లోనూ ప్రావీణ్యం సంపాదించింది. ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ ఆటల్లోనూ సారాకు ప్రవేశం ఉంది. మిషా, ది పర్ఫెక్ట్ గర్ల్, డాటర్, పాత్ వంటి షార్ట్ ఫిలిమ్స్లోనూ నటించింది. పర్చాయి అనే వెబ్ సిరీస్లో కూడా చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న యూఫోరియాలో సారా ఓ ముఖ్య పాత్ర పోషించింది. గౌతమ్ తెన్ననూరి మ్యాజిక్లోనూ అలరించింది. సారా కెరీర్ను తీర్చిదిద్దిన ఘనత ఆమె తల్లి సన్యా అర్జున్కే దక్కుతుంది. సారా డేట్స్, కెరీర్ను ఆమె తల్లి దగ్గరుండి చూసుకుంటుంది. అందుకే 20 ఏళ్లకి ముంబైలో సినీ ప్రముఖులను నివసించే అంధేరి వెస్ట్లో ఓ అందమైన లగ్జరీ ఫ్లాట్ను సొంతం చేసుకుంది. ఆమె ఫ్లాట్ విలువ 8 నుంచి 12 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. కరోనా టైంలో కొన్న ఈ ఫ్లాట్ గోడలకు సారా తండ్రి రాజ్ అర్జున్ స్వయంగా పెయింట్ వేశారట. సారా ప్రత్యేకంగా తీర్చిదిద్దుకున్న ఆమె గది ఆ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చదువు, సినిమాను బ్యాలెన్స్ చేయాలన్న తల్లి మాటలకు అనుగుణంగా సారా గదిలోని షెల్ఫ్లలో ఆమె బహుమతులు, పుస్తకాలే దర్శనమిస్తాయి.